జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ప్రవేశించడానికి నిశ్చయించుకో. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి మనం అందరం ప్రకాశించాలన్నా, ఆయన నామను గొప్ప చేయాలన్నా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. మరి మీరు ఈ రెండు పనులు చేశారా? ఇంకా చేయకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, అనేకుల కొరకు ప్రార్థించండి. మరి ప్రతి ఒక్కరు ప్రయాణాల విషయాల్లో ప్రార్థనలు చేయండి. అలాగే మన దేశ నాయకుల కొరకు, ఈ సేవకుల కొరకు, రైతుల కొరకు ప్రార్థనలు చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. మరి ప్రేయర్ రిక్వెస్ట్లు టైప్ చేసి పెడుతున్నారు, నేను చదివించుకొని మాటల విషయంలో కూడా మా టీం అంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందామండి. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం ఆదికాండము 27వ అధ్యాయం 35 వచనమండి. నీ సహోదరుడు అతడు కపట హృదయముతో వచ్చి అతడు నీ సహోదరుడు కపట హృదయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుపోయును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇది అన్నదమ్ములు గొడవ మనకు అందరికీ తెలుసు. ఆది కాండంలోని ఈ అబ్రహాము గారు మరి మనవలకు సంబంధించింది, అంటే ఇస్సాకు పిల్లలు, వీళ్ళు మరి ఆస్తి రావాల్సింది కపటంతో వెళ్ళి తనకు రావాల్సిన దీవెన అంతా కూడా మరి తమ్ముడు పట్టుకెళ్ళిపోవడం మనం ఇదంతా కూడా తెలుసు. యాకోబు మోసగించాడు, యాషోకు రావాల్సింది ఇదంతా కూడా తీసుకున్నాడని కదండి. ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే మోసగాడిగా ప్రవర్తించాడు, యథార్థం లేనివాడిగా ప్రవర్తించాడు, దోసుకునేవాడిగా ప్రవర్తించాడు, కపటంగా ప్రవర్తించాడు. యాకోబు ఇలా తయారవడానికి కారణం తల్లి అని బైబిల్ చెప్తుందండి ఇక్కడ. అయితే తల్లి కూడా అదే రూపంగా కొడుకుని తయారు చేసింది. తల్లి చెప్పిన మాటకే విన్నాడు, తల్లి చెప్పడం వల్లే తను ఇలా చేశాడు. మరి ఇలా తల్లి కూడా ఇదే రీతిగా ప్రవర్తించింది కూడా చూస్తున్నాం. మరి ఇలా చూసుకుంటే రెబెకా అన్నగారు అంటే యాకోబుకి మాంగారు, మేనమామే కదండి. అతడు కూడా మరి ఏం చేశాడంటే, అతడు కూడా మరి మాంగారు, మేనమామ మాంగారు, అతను కూడా ఏం చేశాడంటే మాంగారు ఇలాగే యథార్థం లేకుండా 10 మాలు యాకోబుని మోసం చేశాడండి. యాకోబుని మోసం చేశాడు, భార్య విషయంలో మోసం చేశాడు, మరి తనకి కొదువు విషయంలో మోసం, అన్నీ మోసం చేస్తూనే వచ్చాడు. యథార్థత అంటూ లేకుండా ఉందండి. నా సహోదరా సహోదరాల, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ రెబెకాకి పుట్టింది, కొడుక్కి మీద దుద్దింది. కొడుకు మరి యాకోబు అలాగే చేశాడు. యాకోబు మరి తన మాంగారు అలాగే చేశారు. ఆ మాంగారే కాదు, లయాను కూడా మరో మోసంగా ఇంట్లోంచి వస్తూ పూజ సామాన్లు తెచ్చేసుకుంటుంది. మోసగించడం మాట చూసారండి. ఒక్క దగ్గర పుట్టింది, ఈ మోసం ఒప్పుకొని విడిచిపెట్టపోతే ఏమైందండి, తరతరాలు పాకుకుంటూ వస్తుంది. దేవుడు చెప్తున్న మాట నీతో ఏంటంటే, ఈరోజు నీవు మరొక దూరంలో ప్రవేశించాలంటే నీది ఏది ఉంది? కపట హృదయమా ఉందా? ఇప్పుడే ప్రార్థించి విడిచిపెట్టే. మోసగించే హృదయమా? ఇప్పుడే విడిచిపెట్టే. నీదేమైనా కొండలు చెప్పే అలవాట? కొంతమంది ఉంటారండి, మనిషి దగ్గర ఒక మాట ఆడుతూ ఉంటారు, ఇక్కడ ఒకరు పొగడతాం పడిపోతారని వాళ్ళకి దగ్గర పొగుడుతారు, మనసులో మాత్రం వేరే ఉంటుంది. అలాంటి మనస్తత్వం కలుగున్న దాన్ని కపట మనసు అంటారు. పొగడతలు మనుషులు పొగిడి వాళ్ళ దగ్గర రాబట్టుకుంటారు. ఇక్కడ అదే చేశాడు యాకోబు. యాషోబు దగ్గరికి వెళ్ళి మరి తనకు రావాల్సినంత మరో కపటముగా మరి తీసేసుకున్నాడు. ఇలాంటి హృదయాలు నీకు కలిగి ఉంటే కనుక నీ బిడ్డలకి లేదా నీ తరం వారికి ఇది చెందకుండా ఉండాలంటే, నీతోనే పోవాలంటే ఇప్పుడే తక్షణమే ఉన్న చోటే
మోకరించి ప్రార్థించి నీ తప్పులు ఒప్పుకో, కప్పుకొని తిరుక్కోకు. కప్పుకొని తిరిగితే తరతరాలు వెళ్తుంది. మరి ఇదే మాట మనం చూస్తే మరి దావీదు తప్పు చేశాడు. ఏమండి, తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఆ తప్పు పిల్లవాళ్ళు చూశారు, అదే తప్పు చేశాడు. తప్పు చూసారా ఎలా పాకిందో? తప్పు ఒప్పుకొని విడిచిపెట్టాలి మనం. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే పిల్లలు చూస్తారు, ఆ పిల్లలు అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళకుండా ఆగాలంటే నువ్వు అక్కడే స్టాప్ అయిపోవాలి, అక్కడే నువ్వు పరిశుద్ధ అయిపోవాలి. ఒక్కసారి ప్రియ సహోదర సహోదరాల, నా తల్లిదండ్రులారా, ఈ మాటలు ఏంటో మీరు ఎవరైనప్పటికీ కూడా దేనితో నువ్వు సాగుతున్నావో జాగ్రత్త. అది నీ పిల్లలకి చుట్టకముందే, మీ పిల్లల చుట్టకముందే నువ్వు విడిచిపెట్టుకో. ఇది యాజకత్వం కాదండి. యాజకత్వం అంటే ప్రభు పరిచర్య, దేవుడి సేవ చేయడం, అది దేవుడు అభిషేకించిన పెట్టేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఒక తరం నుంచి ఇంకో తరానికి పాకుతూ వస్తుంది. ఏంటిది? పాపం లాంటి స్వభావం. పరలోక దూరానికి ప్రవేశించాలంటే ఒక్కటి నువ్వు ఆలోచించాలి. నేను దేని కొరకు పాకులాడుతున్నాను? దేని కొరకు మోసదానిగా తయారవుతున్నాను? దేన్ని సంపాదించుకోవాలని నేను అబద్ధాలాడుతున్నాను, లేదా లంచాలు తీసుకుంటున్నాను, లేకపోతే నేను ఇంకొకటి, నువ్వు జాబ్ చేసే దగ్గర యథార్థత లేకపోవడం. చూడండి, ఇక్కడ నాబాను ఏం చేశాడు? యాకోబుని పనికి పెట్టుకున్నాడు. పని పెట్టుకొని మరి తను అక్కడ ప్రేమిస్తే వాళ్ళ అమ్మాయిని, చిన్న అమ్మాయిని కాకుండా పెద్ద అమ్మాయిని ఇచ్చి చేయడం ఏంటి? మోసం చేసి తన జీతం కూడా ఇవ్వకుండా మోసం చేశాడు. మరి పనివారు కొంతమంది పని చేసే చోట నువ్వు యథార్థంగా పని చేస్తున్నావా? కొంతమంది పై పనులు చేస్తారు. యజమానులు చూస్తే ఒకలా చేస్తారు, యజమానులు చూడకపోతే ఒకలా చేస్తారు. దేవుడు మహాకృప అండి. ఇది నేను చెప్పడం కాదు, నా దేవుడు నాలో ఉండి, నేను మా యజమానుల దగ్గర 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏనాడు ఎంత బలహీనమైనా సరే నా పని కరెక్ట్గా చేసుకుంటూ పోయానండి. ఏ రోజు చేయలేని రోజు అంటూ లేదండి. నేను ఒకరోజు వాక్యం విన్నాను, మా పాస్టర్ గారు చెప్తే, పని చేయలేంది ఆ జీతానికి పాత్ర కాదని. అలాగే ఒకరోజు ఎందుకో మేము ఎక్కడికో వెళ్తే ఆ రోజు నేను ఇంట్లో పని చేయలేదు, నేను ఏం చేయలేదు కదా, నాకు ఈ జీతం కట్ చేసుకుంటే తప్పు. అలా అనకూడదు. నువ్వు ఇక్కడ ఉన్నాను చెప్పు, నువ్వు చేసుకో, మా జీతం ఇస్తామన్నారండి. అలా ఆ మాటకి వారు ఇంకా నా మీద దేవుడు కనికరం పుట్టించాడండి. హల్లెలూయా. కాబట్టి మా ఇంటి చుట్టూరు కెమెరాలే. ఆ కెమెరాలు ఎప్పుడు ఆన్ అవుతాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, అత్తమాల ఏ పనులు కాబట్టి. కానీ అవి ఉన్నా ఒకటే, నాకు లేపని ఒకటి. ఎందుకంటే నేను పైన నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన వెదితే ఈ ఇంట్లో నేను పని చేసుకుంటూ ఉన్నానండి. కాబట్టి ఈరోజు నా జీవితం 2 అంతలుగా. అంతేకాదు, యజమానుల దగ్గర ఎంతో కనికరం దేవుడు పుట్టించాడండి. ఎందుకంటే యథార్థత మన క్రియలు, మన యథార్థత వాళ్ళు చూస్తారు కాబట్టి కనికరం, జాలి దేవుడు పుట్టిస్తాడండి. మనం దేవుడి వెదితే కలిగి ఉండాలండి. ఒకవేళ అలా ఉన్నారో లేదో మీకు మీరే పరీక్షించు. ఒకవేళ నువ్వు కొన్ని చోట్ల తప్పలేని పరిస్థితులు అబద్ధాలు ఆడవలసి వస్తున్నాయి. కొంతమంది అయితే తప్పని పరిస్థితులు అబద్ధం ఆడినా దాన్ని తప్పదండి. ఒక ప్రాణం మీదకి వచ్చింది, నీకు తప్పదు అన్నటప్పుడు అబద్ధమన్నా పర్లేదు. నువ్వు సాగుతున్నావు ఈ లోకంలోంచి. మనం పరలోకంలో దూరంలో ప్రవేశించాలి. ఎన్నో పరిస్థితులు నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నువ్వు మోసపోకు, మోసగించకు. ఎదురవుతున్న పరిస్థితులను బట్టి అబద్ధాలు ఆడకు. ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఒకరిని మరి కపట హృదయంతో నువ్వు చేయకూడదు. పరిస్థితులు ఎన్నేది నువ్వు యథార్థంగానే ఉండు. యథార్థవాడు లోకానికి విరోధం అవ్వచ్చు, కానీ దేవుడికి ఇష్టడండి. హల్లెలూయా. నువ్వు యథార్థంగానే ఉండడం నేర్చుకో. చూడండి, దానియేలంట యథార్థంగా ఉన్నాడంట. అందుకే దానియేలు చుట్టూ ఉన్నవారికి ఎప్పుడు దానియేలు తప్పు పట్టుకొని మరి ఎలా పట్టుకుందామని మరి భూతార్థాలు వేసి ఎతికిసేవారంట దానియేల్ని. కానీ ఎక్కడ దొరికేవాడు కదంట. ఒక ప్రార్థన దగ్గర దొరుకుతాడని ఆ శాసనం తీసుకొచ్చి ఆ శాసనం తప్పుడుగా చేసి దానియేలు సింహాల బోర్లో పాడేశాడండి. అయినా సరే యథార్థంగా ఉన్నాడు కాబట్టి సింహాల నోర్లు మూయించాడు దేవుడు, దానియేలు కాపాడాడు. ఎవరైతే మరి గోతులు తీశారో వాళ్ళే సింహానికి ఆహారం అయిపోయాడండి. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి. అంత గొప్పవాడిని నమ్ముకున్నప్పుడు మనం ఎంత యథార్థంగా జీవించాలండి. కపట హృదయం ఈరోజు విడిచిపెడదాం.
మో ఏమంటారు మోసగించే హృదయాన్ని ఈరోజు విడిచిపెడదాం. ఇవన్నీ మనం విడిచిపెట్టేద్దామండి. విడిచిపెట్టేయడం అంటే మనతోనే అంతమైపోలే. కొంతమంది అంటారు ఈ కష్టాలు చూసి బాబు ఈ కష్టాలు నా బిడ్డలకు రాకూడదు, నా బిడ్డలు నేను చదువులేని బాధలు ఎన్నో పడ్డాను కానీ నా బిడ్డ బాగా చదవాలి, జాబ్ చేయాలని అనుకుంటారు కదండి కదా. అలాగ అనుకున్నప్పుడు పాప విషయంలో కూడా అలాగ అనుకోవచ్చు కదా. ఈ పాపం నాతోనే పోవాలి, నేను ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టేయాలి, ఈ అబద్ధం నాతోనే పోవాలి, ఈ మోస్తాను నాతోనే పోవాలి, నేను ఒక్కప్పుడు అలాగను ఒప్పుకొని వెంటనే విడిచిపెట్టాలి. సాక్షిగాలు చెప్తామండి కానీ నిలుపుకోలేకపోతున్నాం. పాపాలు అన్నీ మనల్ని చూస్తూ ఉంటారు. మన పిల్లల్ని చర్చికి వెళ్తారు కొంతమంది అండి, సినిమాలు చర్చిలకు వెళ్తారు, సీరియల్ చర్చికి వెళ్తారు, డ్రింక్ చేస్తారు, వ్యభిచారాల తలంపులు, ఫోనులో సమయం వృధా చేయడం, ఇవన్నీ కూడా నీకు తెలుసు వాక్యానికి విరోధమని. ఎలాంటివన్నీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. సంఘాన మోసగించే హృదయం ఉందేమో నీది, విశ్వాసాలు మోసగించే హృదయం ఉందేమో, కానీ దేవుడిని మోసగించడం నీ తరం కాదు కదా. అది కాదు, ఎందుకంటే దేవుడికి మరుగైంది ఏది లేదు. కాబట్టి ఆయన వెదిత నువ్వు యథార్థంగా ఉండాలి. చూడండి, యాసవుని మోసం చేశాడు యాకోబు. ఎవరి కళ్ళు కప్పాడు? ఎవరి కళ్ళు? దేవుడి కళ్ళు కప్పగలరా? అక్కడ ఉన్నదంతా కామప్ చేశాడు, పారిపోయాడు. తర్వాత తెలిసింది దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, దేవుడి దగ్గర దీవెన పొందుకున్నాడండి. ఒప్పుకొని విడిచిపెట్టుకునే దాకా కూడా మరి యాకోబుకి మోసగాడన్న పేరు నిలిచిపోయిందండి. ఒప్పుకొని విడిచిపెట్టుకున్నాకే తన పేరు ఇజ్రాయిల్ అని పిలబడిందండి. హలే అది నువ్వు విడిచిపెట్టుకోవడానికి అంత సులభముగా కాదు అని నీకు అనిపిస్తుంది, అపవాది పుట్టిస్తాడు. కానీ నువ్వు విశ్వాసంతో ఒక అడుగు ముందు వేస్తే నీతో పాటు 100 అడుగుల ముందు ఏసి దేవుడు నీలోంచి అవన్నీ విడిపిస్తాడండి. అలా అవి వేట్లు అంటే ఒకవేళ నువ్వు సినిమాలు అవ్వచ్చు, తాగుడు అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, వ్యభిచారాలు అవ్వచ్చు, నీ తలంపులు అవ్వచ్చు, నీ తలంపుల్లో చెడు ఆలోచనలు అవ్వచ్చు, మరి ఏదైనా నువ్వు అన్వేషించుకో, అది నీ వల్ల కాదు కానీ దేవుడి వల్ల అవుతుంది. నువ్వు తచ్చటమే మోకరు వేసి ప్రార్థించు, ప్రభా నా వల్ల అవ్వట్లేదు కానీ నీవు నన్ను విడిపించు, నాకు సహాయం చేయని అడుగు. డ్రగ్స్ తీసుకుంటున్నావా లేదా గంజాయా మరి ఇంకేదైనా సరే నీ వల్ల కాదు కానీ దేవుడు నీలోండి విడిపిస్తాడు. నువ్వు ఒప్పుకో, హృదయపూర్వకంగా ఒప్పుకొని నీతోనే కడిగేసుకొని పాపాలు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన వెంటనే విసర్జించుకోండి. రోడ్డు మీద వెళ్తాం, బురద మనకు అంటుకుంటుంది, వెంటనే ఏం చేస్తాం? కడుక్కుంటాం కదా, అలాగే వెళ్ళిపోం కదా. అలాగే మన హృదయానికి అంటుకున్న పాపాలు కడుక్కొని మనం ఈ కొత్త సంవత్సరం అయిపోయింది, అప్పుడే 2వ నెలలోకి వచ్చేస్తున్నాం. ఇంకా కొన్ని రోజుల్లోకి వెళ్తే మనం కదండి, అప్పుడే నెల జరిగిపోతుంది, మన ముందు నెల జరిగిపోయింది. కాబట్టి కొత్త హృదయంతో దేవుడి దగ్గర శుద్ధమైన హృదయంతో, ఇరిగి హృదయంతో సిద్ధపడి యథార్థమైన మనసు కలిగి ఉందాం, యథార్థత కలిగి ఉందాం, మంచి మనసు కలిగి ఉందాం, సాత్వికమైన మనసును కలిగి ఉందాం. ఆత్మ సంబంధమైన నూతన దీవెనలతో మనం ప్రవేశిద్దామండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, మీ హృదయాన్ని సరిచేసుకోండి, ప్రభు రాకకే సిద్ధపడండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమె.